హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. మన ఛానల్లో ఇది 6వ వీడియో, లాస్ట్ది. చేతులు గుట్టి మనకు వెనుక భాగం ముందు భాగం గుట్టి చూపించాను కదా, రెండు కలిపి అతికిచ్చి చూపించాను. ఇప్పుడు కుట్టి చేతులు గుట్టి సంక గుట్టి మనకు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. లాస్ట్ వీడియో. ఈ వీడియో మొత్తం చూశారంటే భుజం జారకుండా, సైడ్లకు బుగ్గలు లేవకుండా, సంక లూజు కాకుండా, చేతులు లూజు కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్లౌజు మొత్తం ఉంటుంది కుట్టడము. ఇప్పుడు వచ్చేసి చేతులు ఎమ్మింగ్ చేయడానికి మడత పెట్టకుండానే కుట్టడం చూపిస్తాను. ఎందుకంటే ఇది నిలువు అంటే పొడువు రావడం కోసం ఇలా కుడుతున్నాను నేను ఆపించే. ఎందుకంటే చేతులు చిన్నగా అవుతున్నాయి. మనకు ఎమ్మింగ్ చేయడానికి క్లాత్ మడత పెడితే చిన్నగా అవుతున్నాయి, పొడువు గీతలు రావాలి కాబట్టి, బ్లౌజు మొత్తం పొడవే రావాలి కాబట్టి. అందుకని మంచి మల్ల తిరగమల్ల లేకుండా ఇలా మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఇలా ఆపించి కుట్టు వేస్తున్నా నేను. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి నీట్గా పర్ఫెక్ట్గా ఇలా కుడుతున్నా. ఇప్పుడు వచ్చేసి ఇలా కుట్టు పెట్టి నీట్గా మనకి ఎంత నీట్గా కుట్టే అంత బాగుంటుంది. ఆపించు కుట్టు రెండు ఒక దగ్గర పెట్టి ఆపించు కుట్టు వచ్చేలా కుడుతున్నా. సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. చాలా వరకు లైక్ చేయకుండా చూస్తున్నారు. మన ఛానల్లో చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇది ఇక్కడ క్లాత్ దీకు మలిపి కరెక్ట్గా అనగడానికి కుట్టు పెడుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి. ఇక పక్కనున్న బెల్ నొక్కండి. నేను పెట్టే వీడియో మీ దాకా అందాలంటే పక్కనున్న బెల్ ఖచ్చితంగా నొక్కాలి. నొక్కితేనే బాగుంటుంది. నేను వీడియో పెట్టంగానే మీకు వస్తుంది. మీరు కూడా చూసి నేర్చుకునే అవకాశం ఉంది. అందుకని లైక్ చేసి చూడండి. ఇవి అనగడానికి కుట్టు పెడుతున్నా. లైనింగ్ వైపు ఇప్పుడు వేసిన కుట్టు ఆపించు ఏదైతే ఉందో అది లైనింగ్ వైపు మలిపి అనగడానికి కుట్టు వేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2 కుట్టేశాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మంచి మల్ల తీసి ఇలా వచ్చి ఇలా మిషన్కి చెక్కకు ఇలా గీకితే కరెక్ట్గా అణిగిపోతుంది. అణిగిపోయినాక మనకి ఎమ్మింగ్ ఎంత చేస్తామో అంత పెద్ద కుట్టు పెట్టాలి. పెద్ద కుట్టు పెట్టి ఎమ్మింగ్ చేశాక ఈ పెద్ద కుట్టు ఇప్పేయచ్చు. మడత పెట్టకుండానే ఎమ్మింగ్ చేయొచ్చు. ఎమ్మింగ్ చేసినట్టు ఉంటుంది. మన క్లాత్ వేస్ట్ కాకుండా, మడత పెట్టకుండా, చేతులు చిన్నగా కాకుండా ఉంటాయి. అందుకనే మీకు ఇలా చూపిస్తున్నాను. చాలా వరకు మీరు కూడా ఇలా కుట్టుకుంటారు. ఇలా చాలామంది ఏం చేస్తారంటే చేతులు పొడువు కుడతారు, మనకు వెనుక ముందు అడ్డం కుడతారు. ఎందుకంటే క్లాత్ సరిపోదు మొత్తం పొడువు రావాలంటే. అందుకని ఇలా నేను ఎమ్మింగ్ చేయడానికి మడత పెట్టకుండా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ తీసుకొని ఎంత ఉందో చూసుకుందాం. సేమ్ వచ్చింది కుట్టులకు ఆపించి వస్తే సరిపోతుంది. ఇగో సేమ్ వచ్చింది. మీది ఎక్కువ ఉన్నది కుట్టుకు వస్తుంది. కొంచెం ఎక్కువ అవుతుంది. ఈ క్రాస్ ఏదైతే ఉందో అది కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ చేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. చూడండి, ఈ చేతి కూడా సేమ్ మంచి మల్ల పైన పెట్టి ఆపించు ఉండేలా ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి నీట్గా కుట్టుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటే మనకు ఇది ఆపించు కుట్టు ఉండేలా కుట్టుకోవాలి. ఇప్పుడు చేతి కుట్టాము కదా మనము, అది ఎట్లా కుట్టామో ఏ విధంగా కుట్టామో ఇప్పుడు కూడా అదే విధంగా కుట్టాలి. అట్లా కుడితేనే మనకు బాగుంటుంది, నీట్గా వస్తుంది. బ్లౌజు కరెక్ట్ చేతులు ముందల వెనుక కరెక్ట్ ఫిట్టింగు. మనం బ్లౌజ్ వేసుకుంటే ఎవరి దగ్గర కుట్టించుకున్నావు అని అడిగేలా ఇలా కుడితే ఇంత మెల్లగా కొంచెం టైం తీసుకొని చూసి మీ ఇంట్లో ఉన్న మిషన్ని మూలకేయకుండా ఇలా కుట్టుకుంటారనే ఆశిస్తున్నాను, నేర్చుకుంటారనే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎంతవరకు నా మాటలు కావచ్చు, నేను చూపెట్టుడు కావచ్చు, నేను కుట్టే విధానం కావచ్చు, కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. నేనైతే మీరు నేర్చుకోవడానికే చూపిస్తున్నా. ఇవి వేస్ట్ మాటలు అయితే కావు, వేస్ట్ అయ్యే పని అయితే కాదు. చాలా వరకు మనకు అవసరం ఉన్నదే. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి, ఆల్లో పెట్టుకోండి. మీకు రోజు వీడియో నేను ఒకరోజు తప్పించి ఒకరోజు వీడియో పెడితే మీకు వస్తుంది. మీరు నా వల్ల ఏమన్నా మిస్టేక్ జరుగుంటే కూడా కామెంట్లో అడగండి. మీకు ఏమన్నా తెలియకపోతే కామెంట్ చేయండి. ఏదైనా కామెంట్ చేసి అడగండి, నేను రిప్లై ఇస్తాను. మీరు చెప్తే తప్ప నాకు తెలియదు. నేను కూడా వీడియోలు తీస్తాను, పెడతాను. దానికి డబ్బింగ్ చెప్పాలి, ఎంతో కష్టపడి వీడియో తీయాలి, మీ దాకా రావాలి అంటే దాని ఇంకా ఎంతో కష్టం ఉంటుంది. అది ఛానల్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది.
మీరు నేర్చుకోవాలని కోరిక ఉంది. నేను రియల్గా కూడా చాలామందికి 30 సంవత్సరాల నుంచి కుట్టాను, చాలామందికి నేర్పించాను. మీకు కూడా నేర్పిస్తామని చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి 2 చేతులు ఇలా కుడితే ఇలా రెడీ అయింది. ఇప్పుడు అతికిచ్చి పెట్టుకున్న మన బ్లౌజ్ ఉంది కదా, ముందు భాగం వెనుక భాగం, అది వచ్చేసి మనకు ముందు లోతులు కట్ చేయలేను నేను. లోతులు బ్లౌజుకు కట్ చేయాలి, చేతులకు కట్ చేయాలి. ఆపించు లోతు కట్ చేస్తే సంక ముడత రాకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. సంక ముడత రాకుండా ఉండాలంటే ఇలా ఖచ్చితంగా ముందుకు ఏదైతే వస్తుందో అది కట్ చేసుకోవాలి. వచ్చే బ్లౌజు కట్ చేయాలి, చేతు కట్ చేయాలి. నేను కుట్టేటప్పుడే కట్ చేస్తాను. చాలామంది ఎందుకు కట్ చేస్తలేదో అని అర్థం కాకపోవచ్చు. మీరు వీడియో చూస్తే చాలు, మొత్తం ఈ 6 వీడియోలలో ఈ క్లాసులలో మీరు పర్ఫెక్ట్గా బ్లౌజ్ నేర్చుకొని కుట్టి నాకు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ముందుకు వచ్చేది మాత్రం నేను లోతు కట్ చేశాను, బ్లౌజు కట్ చేశాను, చేతి కట్ చేశాను. సంక రౌండ్ అనేది నీట్గా కుట్టుకోవాలి, చాలా నీట్గా. చూడండి ఎంత నీట్గా కుట్టుకుంటే అంత బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా సంక రౌండ్ నీట్గా ఇలా కుట్టుకొని మధ్యలో వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ రౌండ్ ఎంత నీట్గా ఉంటే మన బ్లౌజ్ అంతా నీట్గా ఉంటుంది. ఇలా సబ్స్క్రైబ్ చేసి ఇలా బెల్ నొక్కి ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. కరెక్ట్గా రౌండ్ కరెక్ట్గా కుట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకనే చెప్తున్నాను, ఈ సంక రౌండ్తోనే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్ ఉంటుంది. మధ్యలో వచ్చేటట్టు చూసుకోవాలి. అక్కడిక్కడ మిగిలినా సరే కానీ ఈ స్ట్రేట్ మాత్రం కరెక్ట్ రావాలి. ఇప్పుడు 2వ కుట్టు వేసుకోవాలి. ప్రతిదానికి 2 కుట్లు వేయాలి. ఇలా స్ట్రేట్గా ఉండాలి. ఇక్కడ కూడా సేమ్ ముందు భాగం ముందు సంక లోతులు ఇట్లా చూసుకొని ఎక్కువ ఉంటే సంక లోతులు ఆపించి మాత్రం కట్ చేసుకోవాలి. ఎందుకంటే సంక ముడత వస్తుంది, సంకలా మనకు పట్టినట్టు ఉంటుంది. ఇలా లేకుండా ఇగో లోతు కట్ చేశాక ఇది మధ్యలో వచ్చేటట్టు చూసుకొని సంక రౌండ్ స్ట్రేట్గా చూసుకొని ఎక్కువ ఉన్న క్లాత్ కట్ చేసుకొని నీట్గా ఈ విధంగా సంక రౌండ్ అనేది కుట్టుకోవాలి. 2 వైపులా సంక రౌండ్ నీట్గా 2 కుట్లు కుట్టుకుంటే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది బ్లౌజు. మీకోసం అని ఎంతో కష్టపడి వీడియో తీసి మీ దాకా పంపిస్తున్నానంటే మీరు లైక్ చేస్తేనే ఇంకా 10 మంది నేర్చుకుంటారు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంతగా అడుగుతున్నందుకైనా కరెక్ట్గా వీడియో లాస్ట్ వరకు చూసి ఈ లైక్ చేసి ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కనున్న బెల్ నొక్కి ఆల్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టంగానే మీ దాకా వస్తుంది. మీకు ఫస్ట్ వీడియో వస్తేనే నెక్స్ట్ మొత్తం వీడియో చూసి బ్లౌజ్ నేర్చుకుంటారని అనుకుంటున్నాను. చాలా రోజులైంది బ్లౌజ్ వీడియోలు క్లాసుల మాదిరిగా తీయక. అవి తీశాను కానీ క్రాస్ కటింగ్ తీశాను. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు మామూలు కటింగ్ అయితేనే బాగుంటుంది. పేపర్తోనైనా కాటన్ బ్లౌజే తీసుకోండి. ఇప్పుడు ఇలా మడత పెట్టి 2 వైపులా 2 చేతులు అతికిచ్చాక ఇలా మెట్టి కొలత బ్లౌజు తీసుకోవాలి. కొలత బ్లౌజు తీసుకొని ఈ మంచి మల్లనే పెట్టాలి. కొలత బ్లౌజు తిరగమల్ల తీయొద్దు. తీయకుండా ఇక్కడ సంక దగ్గర పెట్టి లాగి ఇలా కరెక్ట్గా సాపుగా ఇలా లాగి ఎక్కడ ఎంత ఉందో కరెక్ట్గా ఇలా చూసుకోవాలి. చూడండి, మీరు బాగా చూడండి పర్ఫెక్ట్గా. ఇలా 4 కుట్లు వేయడానికి ఇలా గుర్తు పెట్టుకోవాలి. పెట్టుకొని మనకు 4 రావాలి కుట్లు. ఇక్కడ 4 అక్కడ 4 వస్తేనే మనకి ఇప్పుకోవడానికి లావుగైనా బక్కగైనా ఏదైనా చేయొచ్చు. ఇలా 4. ఇప్పుడు నేను ఒక కుట్టు వేస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ గట్టి కుట్టు, లాస్ట్ గట్టి కుట్టు మర్చిపోవద్దు. చూడండి, చూస్తూ ఏం అడుగుతున్నాను, చూస్తూ లైక్ చేయమంటున్నా. మీరు లైక్ చేస్తే మీలాగా ఇంకా కొందరు నేర్చుకుంటే నేను నేర్పించిన దానికి ఫలితం అనేది ఉంటుంది కదా. ఇంకా ఏమీ అడగట్లేదు మిమ్మల్ని, లైక్ అడుగుతున్నాను. లైక్ చేసి చూడండి. ఇలా 4 కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు ఎట్లా కొలత తీశానో మీకు కొలత మరీ ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా మంచి మళ్ళా ఇలా ఇప్పుడు కరెక్ట్గా మంచి మళ్ళా కొలత బ్లౌజ్ తీసుకోవాలి. ఎవ్వరి కొలత లావుగున్నోళ్ళైనా బక్కగున్నోళ్ళైనా ఎవరికైనా వాళ్ళ కొలత బ్లౌజు ఇలా లాగి ఇలా గుర్తు పెట్టాలి. పెట్టి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా 4 గుర్తులు పెట్టుకోవాలి. ఇలా నేను ఎట్లా పెడుతున్నానో చూడండి. స్ట్రేట్గా కుట్లు సంకల చేతు ముందల వెనక ఎక్కడ లూజ్ కాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు ఇలా గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకొని నీట్గా ఇలా కుట్టు పెట్టుకోవాలి. ఎంత నీట్గా కుట్టు పెట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది.
గట్టి కుట్టు పెట్టాలి. గట్టి కుట్టు పెట్టి ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాక ఇక్కడ ఒక్కడొక కుట్టు ఇక్కడొక కుట్టు వేసాను కదా, కొలత బ్లౌజు తీసుకోవాలి. కొలత బ్లౌజు తీసుకొని మనకి ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఒక్కొక్క కుట్టు వేసాము కదా, ఒక్కొక్క కుట్టు వేసినాక కంపల్సరీ ఇలా కొలుచుకోవాలి. బక్క ఉన్న వాళ్ళకైనా లావు ఉన్న వాళ్ళకైనా ఎంత వచ్చిందని ఎప్పుడు ఆలోచించకండి, మీరు ఇలా కొలత తీసుకోండి. ఇలా ఎక్కువ వచ్చింది మనకి ఇప్పుడు ఇంకొక 3 కుట్లు రావాలి కదా, ఈ 3 కుట్లతోని ఈ కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఇక్కడ 3 కుట్లు వేసాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దారాలు లేవకుండా ఉంటుంది, డిజైన్గా ఉంటుంది, మనకు సంతోషంగా యారే ఇలా బాగా కుట్టారా అన్నట్టు ఉంటుంది. 2 వైపులా అలానే కట్ చేస్తున్నాను నేను. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి. నేను ఏదన్నా మిస్టేక్ చెప్పుంటే మీరు కామెంట్ చేసి అడగండి. మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొలత బ్లౌజ్ తీసుకోవాలి. తీసుకొని కరెక్ట్ వచ్చిందా రాలేదా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటేనే మనకు కరెక్ట్గా కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు మొత్తం బ్లౌజు ఇలా మట్టం కరెక్ట్ పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చింది. ఇప్పుడు మంచిమల్ల తీస్తున్నాను. మంచిమల్ల తీసి నీట్గా ఇప్పుడు భుజం జారకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ గల్ల పీసులు ఎలా అతికించుకోవాలి, గల్ల రౌండ్ ఎలా కుట్టుకోవాలి నీట్గా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇట్లా రెడీ అయింది. ఇట్లా రెడీ అయినాక కొంతమందికి భుజం జారుతూ ఉంటుంది. ఇట్లా కొంచెం తీసుకొని టక్స్ మాదిరిగా కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం తీసుకొని ఈ షోల్డర్ పైన కుట్టు ఏదైతే ఉందో దాంట్లో కలిపేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా మనకు భుజం జారకుండా ఉండడానికి. ఇప్పుడు 2 వైపులా ఇలా కుట్టేసుకుంటే భుజం జారేది అవకాశమే ఉండదు. అందుకనే మీకు చూపిస్తున్నాను. ఈ ఒక్కటి మీరు పాటించారంటే మీ బ్లౌజులు జారిపోకుండా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటుంది, ఫిట్టింగ్ కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇలా రెడీ అయింది. ఇలా రెడీ అయింది దాన్ని తెచ్చి గల్ల పీసులు ఉంటాయి కదా, గల్ల పీసులు ఏవైతే ఉంటే అవి మనం అతికించుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయింది. ఇప్పుడు గల్ల పీసులు కట్ చేసి పెట్టాము కదా, ఒక 6-5 పీసులు అతికించుకుంటే సరిపోతుంది. నేను ఒక 5 అతికిస్తామని అనుకుంటున్నాను. కట్ చేసి పెట్టాను కదా, కటింగ్ వీడియోలో కూడా మీకు చూపించాను. ఇలా గల్ల పీసులు 5 అతికించుకోవాలి. గల్ల ఎంత ఉంటే అంత, కొంతమందికి 6 రావచ్చు, కొంతమందికి 5, కొంతమందికి 4 కూడా రావచ్చు. ఎవరి గల్ల ఎంత ఉంటుందో మనకు తెలిసే ఉంటుంది కదా, దాన్ని బట్టి అతికించుకోవాలి. అన్నీ ఒకేలాగా తిరగమల్ల వచ్చేలాగా చూసుకోవాలి. తిరగమల్ల మంచిమల్ల చూసుకొని అతికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక 5 పీసులు అతికించాను, సరిపోతుందని అనుకుంటున్నాను. అన్నీ తిరగమల్ల వచ్చేలాగా చూసి ఇలా తిరగమల్ల అన్నీ ఒక దిక్కు వచ్చేలా ఇలా కొంచెం మడత పెట్టి కాజపట్టి నుంచి మంచిమల్ల పైన గల్ల రౌండ్ కరెక్ట్గా ఫస్ట్ గట్టి కుట్టు పెట్టి గల్ల రౌండ్ లాస్ట్ వరకు ఇలానే కుట్టుకోవాలి. నీట్గా మనకి ఎంత నీట్గా కుట్టుకుంటే అంత బాగుంటుంది. అందుకనే చెప్తున్నాను, నీట్గా కుట్టండి. నేను చెప్పిన విధంగా కుట్టుకుంటే మీరు కూడా పర్ఫెక్ట్గా గల్ల రౌండ్ వస్తుంది. గల్ల రౌండ్ వస్తుంది, నీట్గా అనిపిస్తుంది, అతికినట్టు ఉంటుంది. ఇలా పీస్ అతికించుకుంటే కొంతమంది స్ట్రేట్గా తీసి అతికిస్తారు. అది గల్ల లేచినట్టు మనకు ఉల్టా తిరిగినట్టు లేచినట్టు ఎక్కువలు తక్కువలు అనిపిస్తుంది. ఇలా మనం పీసులు క్రాస్గా తీసి ఇలా అతికిస్తే గల్ల అత్తుకుంటుంది, పట్టినట్టు కరెక్ట్గా ఉంటుంది ఫిట్టింగు. లాస్ట్ వరకు మనకి ఇలా గల్ల కుట్టాక ఎక్కువ ఉన్న క్లాత్ కట్ చేసేయాలి. కట్ చేసి కొంచెం ఆపించంతా ఎక్కువ ఉంచుకోవాలి. ఎందుకంటే మనకు మడత పెట్టడానికి ఆపించంత క్లాత్ ఉంచుకుంటే మనకు మడత పెట్టాలి లాస్ట్లో. ఇప్పుడు ఎక్కువ ఎంత వస్తుందో చూసుకొని ఎక్కువ కట్ చేసి ఇప్పుడు లాస్ట్ వరకు కుట్టి ఆపించి ఎక్కువ ఉంటుంది కదా, అది లోపలికి మడత పెట్టి కుట్టాలి. ఇలా లోపలికి మడత పెట్టి గట్టి కుట్టు పెట్టాలి. లాస్ట్కి కూడా గట్టి కుట్టు పెట్టాలి. గట్టి కుట్టు పెట్టాక మనకు గల్ల రౌండ్గా మనకు బాడీదికి అత్తుకోవాలంటే ఈ రౌండ్ ఏడైతే ఉందో ఆ షేప్లో 3 కాట్లు పెట్టాలి. మళ్ళీ ఇక్కడ వెనుక కూడా ఇక్కడ ఒక దగ్గర రౌండ్ తిరిగే దగ్గర ఓ 4, 3 ఇట్లా ఆడ 2 కాట్లు పెట్టాలి. ఈ ముందల కూడా రౌండ్ తాన 3 కాట్లు పెట్టాలి. పెడితే మనకు గల్ల ఉల్టా మల్లదు. కొంతమంది కుడితే మనకి ఇట్లా పట్టుకొని చూస్తే ఉల్టా తిరిగినట్టు అత్తుకోనట్టు లేచినట్టు ఉంటుంది. అలా ఉండొద్దంటే ఇలా కుట్టాలి. ఇది ఇక్కడ పెట్టి ఇది లోపలికి మడత పెట్టి ఆ కుట్టింది ఏదైతే ఉందో ఇక్కడ రావాలి, మనకు మడత పెట్టేది లోపలికి పోవాలి. కరెక్ట్ అంత ఒక్క లెవెల్గా గల్ల ఇలా కుట్టుకోవాలి. ఎమ్మింగ్ చేయడానికి ఒక్క లెవెల్గా గల్ల లాస్ట్ వరకు ఇలా కుట్టామంటే ఎంత బాగా అత్తుకుంటుంది బాడీ కంటే, అసలు చాలా బాగుంటుంది. మనం ఎమ్మింగ్ చేయడం కూడా కొంతమంది దూరం ఆడొకటి ఈడొకటి చేస్తూ ఉంటారు. నీట్గా పర్ఫెక్ట్గా ఎమ్మింగ్ చేసుకుంటే మనకు బ్లౌజు నీట్గా అనిపిస్తుంది. ఎంత నీట్గా మనకు ఎంత మెల్లగా ఎంత బాగా కుట్టుకుంటే అంత నీట్గా ఉంటుంది బ్లౌజు. అంత నిలువు
పొడుగు గీతలు వచ్చేలా చూసుకోవాలి. కొంచెం కష్టమైనా పర్వాలేదు, ఒక ముక్క అతికించుకున్నా పర్వాలేదు, కానీ ఇలా వచ్చేటట్టే చూసుకోవాలి. గల్ల లాస్ట్ వరకు ఎమ్మింగ్ చేయడానికి ఇలానే కుట్టి లాస్ట్లో గట్టి కుట్టు పెట్టడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి నేర్చుకుంటారనే చూపిస్తున్నాను. ఇప్పుడు మొత్తం కుట్టాక ఇలా రెడీ అయింది. ఈ ఎక్స్ట్రా క్లాత్ గల్ల పీసులు అతికిచ్చాక ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది లోపలికి. ఇప్పుడు మొత్తం కుట్టాక ఇట్లా అయింది కదా, ఈ లోపలిది ఏదైతే ఉందో ఈ ఎక్స్ట్రా క్లాత్ను ఇలా కట్ చేయాలి. ఎందుకంటే ఎమ్మింగ్ లావుగా వస్తుంది. ఇది ఇలానే వదిలేస్తుంటారు చాలామంది. ఇది ఇలానే వదిలేసి ఎమ్మింగ్ చేస్తే మనకు లావుగా అనిపిస్తుంది. మొత్తం కట్ చేశాక ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఎమ్మింగ్ చేస్తే బ్లౌజ్ మొత్తం సూపర్గా రెడీ అవుతుంది. మొత్తం బ్లౌజ్ కుట్టాక ఇలా రెడీ అయింది. చూడండి, మీకు నచ్చిందనే అనుకుంటున్నారు. మీ బ్లౌజ్ మీరే కుట్టుకుంటారని చూపించాను. ఏదన్నా తెలియని విషయం ఉంటే కామెంట్లో అడగండి, రిప్లై ఇస్తాను. లైక్ చేసి చూడండి. నాకు కూడా ఏమన్నా మిస్టేక్ జరిగి ఉంటే కామెంట్లో చెప్పండి. చెప్తే చాలా తెలుసుకుంటాను. తెలియని విషయం ఉంటే ఏదన్నా తెలియజేయాలంటే మీ వంతే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్.